హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, సో అసలు మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది చూద్దాం. ఈ రీడింగ్ నేను కార్డ్స్ ఇలా షఫిల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ అంటే ఎవరి కోసమైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 టైమ్స్ తలుచుకోవాలి. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్. పేజ్ ఆఫ్ కప్స్, ఒక డీప్ లవ్ కనెక్షన్ మీది. ఓకే, ఇది కొంతమంది విషయంలో న్యూ కనెక్షన్, బట్ కొంతమంది విషయంలో పాస్ట్ కనెక్షనే, బట్ ఫ్రెష్ స్టార్ట్ అనమాట. ఓకే, అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఇది ఇక్కడ ఏంటి చెప్తుందంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ మనకి కొంతమంది విషయంలో న్యూ కనెక్షన్ రాబోతుంది వాళ్ళ లైఫ్లో. ఒక వెల్దీ పర్సన్ వచ్చి వాళ్ళకి మీట్ అవ్వడం అనేది, ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఆ పర్సన్ మీకంటే ఏజ్లో చాలా డిఫరెన్స్ ఉన్న పర్సన్. బట్ కొంతమంది విషయంలో పాస్ట్ పర్సనే తన ఫైనాన్షియల్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకుని మళ్ళీ సెకండ్ ఛాన్స్లో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి తను చాలా ఎఫర్ట్స్ పెట్టి తన ఫైనాన్షియల్ కండిషన్ని పెంచుకొని ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావడం అనేది కూడా జరుగుతుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో సెకండ్ ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ పాస్ట్ పర్సన్. బట్ ఎందుకు సెకండ్ ఛాన్స్? ఓకే, సెకండ్ ఛాన్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే జడ్జ్మెంట్ కార్డ్. ఇక్కడ మనకి ఏంటంటే మీ విషయంలో మేబీ ఇన్జస్టిస్ అనేది చేసి ఉండొచ్చు మీ పర్సన్. అంటే సడన్గా రిలేషన్ నుంచి డిటాచ్ అయిపోయి ఉండొచ్చు మీ పర్సన్. అంటే మీ నెంబర్స్ బ్లాక్ చేయటం కానీ అలాంటిది ఏదైనా కానీ చేసి ఉండొచ్చు. సడన్గా మీతో మాట్లాడడం మానేసి దూరంగా వెళ్ళిపోవడం అలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది. సో అలాంటివి ఏదో చేసి ఉండొచ్చు. ఇప్పుడు అందుకే సెకండ్ ఛాన్స్ అనేది కోరుకుంటున్నారు. బట్ ఎందుకు వెళ్ళిపోయారు సడన్గా అసలు మీ లైఫ్లో నుండి? అసలు ఈ పర్సన్ ఎందుకు వెళ్ళిపోయారు అంటే బికాజ్ ఆఫ్ అదర్ రిలేషన్ని నమ్ముకొని మీ లైఫ్లో నుండి సడన్గా వెళ్ళిపోవడం జరిగింది. మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టడం అనేది జరిగింది ఇక్కడ. బట్ మీరు అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు, ఒక హానెస్ట్ రిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే ఆ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఒక జెన్యున్ రిలేషన్ కాదు వాళ్ళది అని తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యి మీ వైపు వచ్చి మీ వైపు రావాలి, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చేయాలి అనేది మీ పర్సన్ ఒపీనియన్ ఇప్పుడు. సో అందుకే మీ వైపు వస్తున్నారు. మిమ్మల్ని తన లైఫ్లో యూనివర్స్ తనకిచ్చిన ఒక మంచి గిఫ్ట్ అనేదిగా అన్నట్టుగా చూసుకుంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని. సో ప్యాషనేట్ ఎనర్జీస్ చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్కి. మీ వైపు చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. 5 of Cups ఎనర్జీలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ పోగొట్టుకున్న ఇదంతా గుర్తు చేసుకుని స్టార్టింగ్ నుంచే మిమ్మల్ని చూస్ చేసుకుని ఉంటే తన లైఫ్లో చాలా డెవలప్మెంట్ అనేది కనబడేది. అనవసరంగా రాంగ్ చాయిస్ చేసుకుని ఇంతవరకు వచ్చింది, లైఫ్ స్టక్ అయిపోయింది అని బాధపడుతున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో.
బట్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఓకే, ఒకప్పుడు అంటే మీ పర్సన్ వేరే రిలేషన్లో ఉన్నట్టుగా మీకు తెలియనప్పుడు కొంతమందికి తెలిసింది కూడా. థర్డ్ పార్టీ ఉన్నట్టుగా మీకు తెలిసినా కూడా మీరు మీ పర్సన్ మీద చాలా ఎఫెక్షనేట్గా ఉండేవారు. అవన్నీ కూడా గుర్తొచ్చి చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే అప్పుడు మీ ఫీలింగ్స్ని మీ పర్సన్ యాక్సెప్ట్ చేయలేదు, అయినా కూడా మీరు ఫీలింగ్స్ చూపించేవారు. సో అవన్నీ గుర్తొచ్చి ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకే, బట్ నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ లైఫ్లో ఏం జరగబోతుంది? ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ మీకోసం. హర్మిట్ మోడ్లో ఉన్నారు. హర్మిట్ అంటే మెడిటేషన్ మోడ్లో ఉన్నారు. మెడిటేషన్ చేస్తున్నారు కొంతమంది ఇక్కడ. అండ్ కొంతమంది వాళ్ళ పాస్ట్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. లోన్లీగా ఫీల్ అవుతున్నారు. సాడ్నెస్ కనపడుతుంది. అండ్ ఫీలింగ్ ట్రాప్డ్ అనమాట. ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అంటే ఎవరో తనని ట్రాప్ చేసినట్టు, కంప్లీట్గా హీల్ అయితే కానీ ఇంకొక రిలేషన్లోకి వెళ్ళలేనట్టు, ఇవన్నీ కూడా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది? నైట్ ఆఫ్ వాండ్స్. చాలా ప్యాషనేట్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ పర్సన్ దగ్గర. అంటే మీ పర్సన్ ఫిజికల్లీ కూడా చాలా అట్రాక్టెడ్ అనమాట. మీకు ఒక ఎడిక్టెడ్ పర్సన్ లాగా ఉన్నారు. నైట్ టైం సడన్గా లేచి మీ ఫొటోస్ చూసుకోవడం, మీ మెసేజెస్ చదువుకోవడం, మీ చాట్ అంతా చదువుకోవడం, అలాంటివన్నీ కూడా చేస్తున్నారు సడన్గా. అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇక్కడ. 9 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. తను చేసుకున్న రాంగ్ చాయిస్కి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ స్లీప్లెస్ నైట్స్ అయితే చూస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్కి. 5 ఆఫ్ పెంటికల్స్. అండ్ థర్డ్ పార్టీ వల్ల వచ్చిన ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి మీ పర్సన్కి. సో అందుకే ఇప్పుడు ఒక ప్రొటెక్షన్ బబుల్లో ఉన్నట్టుగా ఏంజల్స్ మీ పర్సన్ని ప్రొటెక్షన్లో ఉంచారు. తన బౌండరీస్లో తను ఉండేలా చేస్తున్నారు మీ పర్సన్ని. చాలా ప్రతి నిమిషం ఏంజల్స్ మీ పర్సన్కి గైడెన్స్ ఇస్తున్నారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. మీరు ఫీలింగ్ గుడ్, లుకింగ్ గుడ్, స్మెల్లింగ్ డెలిషియస్. లీబ్రా అండ్ టారస్ ఎనర్జీస్ మేబీ. అంటే ఒక నర్చరింగ్ అండ్ మదర్లీ లవ్, అలాంటి ఎనర్జీస్ అన్నీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు మీ పర్సన్. ఎప్పుడైతే మిమ్మల్ని తలుచుకుంటారో అలాంటి ఎనర్జీస్ వస్తుంటాయి తన దగ్గరికి. సో ఫైనాన్షియల్లీ కూడా మీరు అబండెంట్ పర్సన్. సో ఒక ఇండిపెండెంట్ నేచర్ అనేది ఉంటుంది మీకు. అలానే హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా గుర్తొస్తుంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఈ ఎంప్రెస్సే తన లైఫ్ పార్ట్నర్గా కావాలి అని ఇప్పుడు డివైన్ని అడుగుతున్నారు. ఏస్ ఆఫ్ కప్స్. అండ్ ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే చేయాలని చూస్తున్నారు. మీ మీద చాలా డీప్ లవ్ అయితే డెవలప్ అవుతుంది మీ పర్సన్కి. ఇది ఒక సేక్రెడ్ కనెక్షన్, డివైన్ కనెక్షన్ మీ ఇద్దరిది. ఓకే, ఎస్. 2 ఆఫ్ కప్స్ మనకి డబుల్ కన్ఫర్మేషన్ ఇక్కడ. పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ మీది. పాస్ట్ లైఫ్స్లో కూడా మీరు ఇద్దరు కలిసి మీ లైఫ్ని యాజ్ లైఫ్ పార్ట్నర్స్ లైఫ్ని షేర్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇది డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామిలిన్ ఎనర్జీ. అండ్ 8 ఆఫ్ కాయిన్స్. చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టి మీరు మీ ఫైనాన్షియల్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. అండ్ మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మీరే లీడర్గా ఉంటూ మీ రిలేషన్ని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీరు ప్లాన్స్ అనేవి వేస్తున్నారు. ఎస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీరే చూసుకుంటున్నారు. అటు మీ పర్సన్ ఏదైనా ఇది కావాలి అని అడిగినా కూడా మీరు వెంటనే అది ఏంటో కనుక్కొని దానికి వెంటనే సొల్యూషన్ అనేది చెప్తూ ఉంటారు. ఏదైనా హెల్ప్ అడిగితే వెంటనే చేస్తూ ఉంటారు. సో అలాంటి నర్చరింగ్ అండ్ హెల్పింగ్ నేచర్ అనేది ఉంది మీ దగ్గర. సో ఇవన్నీ కూడా ఒక లైఫ్ పార్ట్నర్కి ఉండాల్సిన ఫీచర్స్ అన్నమాట. ఓకే, సో అందుకే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. తన లైఫ్ పార్ట్నర్ అంటే ఒక ఎంప్రెస్లా ఉండాలని అనుకుంటున్నారు ఇప్పుడు.
తను చేసుకున్న రాంగ్ చాయిస్ని ఇప్పుడు అది ఎలాంటి రిలేషన్ అయినా అవ్వనివ్వండి, ఆ టాక్సిక్ రిలేషన్, తన పాస్ట్ రిలేషన్స్ అన్నిటిని వదిలేయాలని డిసైడ్ అయ్యారు. ఓకే, సో యూనివర్స్ ఇప్పుడు మీ పర్సన్కి ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం. యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం. 8 ఆఫ్ కప్స్. ఓకే, తన పాస్ట్ అంతా మర్చిపోయి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయమని యూనివర్స్ కూడా సలహా ఇస్తుంది మీ పర్సన్కి. ఓకే, ఈ న్యూ లైఫ్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ వైపు అడుగులు వేస్తున్నారు మీరు. సో పాస్ట్ని మర్చిపోవడానికి మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు, బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఎలాగో మీకు అంటే ఇక్కడ మీ పర్సన్కి ఎలాగూ చాలా వర్క్ లోడ్ అయితే ఉంటుంది. అంటే అట్లీస్ట్ తినడానికి కూడా టైం లేదు అన్నట్టుగా అంత బిజీగా అయితే ఉంటున్నారు. బట్ ఏదైనా సాంగ్స్ కానీ ఏదైనా మూవీస్ కానీ సడన్గా కనిపించినప్పుడు కానీ వినిపించినప్పుడు కానీ వెంటనే మీరే గుర్తు రావడం అనేది జరుగుతుంది. మ్యూజిక్ ఎక్కడైతే ఉంటుందో మీరు వెంటనే గుర్తొస్తారు మీ పర్సన్కి. సో అలా సాడ్నెస్ కూడా వచ్చేస్తుంది. మళ్ళీ మీరు గుర్తొచ్చి మళ్ళీ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీతో రీయూనియన్ అయినా కూడా మీకు చేసిన ఇన్జస్టిస్కి ఇంకా ఫీల్ అవుతూ ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ రీయూనియన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ రీయూనియన్ అయిన వాళ్ళు కూడా మీకు చేసిన ఇన్జస్టిస్ ఇంకా తలుచుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. లైఫ్లో ముందుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు, అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. బట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే తన ఫైనాన్షియల్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకేదైనా మంచి జాబ్ వస్తే దాంట్లో జాయిన్ అవ్వాలి, శాలరీ హై పెయిడ్ శాలరీ జాబ్స్ కానీ ప్రాఫిటబుల్ బిజినెసెస్ కానీ అలాంటి ఆపర్చునిటీస్ ఏదైనా వస్తే బాగుండేది అని ఇంకా వెయిట్ చేస్తున్నారు. బట్ ఎనీహౌ ఇప్పుడు ప్రజెంట్ మీరున్న కెరీర్లోనే ఒక డెవలప్మెంట్ అనేది చూస్తారు అండ్ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పేదంతా మీ పర్సన్ కోసం అండి. ఓకే, మీ పర్సన్ తన పాస్ట్ రిలేషన్స్ని వదిలేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు తన జర్నీ. ఓకే, అండ్ 6 ఆఫ్ వాండ్స్, సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది తనకి, తన కెరీర్, తన లైఫ్ అండ్ తన రిలేషన్షిప్స్లో మీ పర్సన్కి తప్పకుండా సక్సెస్ అనేది రాబోతుంది. అండ్ పబ్లిక్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి పబ్లిక్ రికగ్నిషన్, నేమ్, ఫేమ్ అనేది కూడా రాబోతుంది. ఓకే, సో ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్కి యూనివర్స్ ఇచ్చిన అడ్వైస్ కూడా. ఓకే, సో ఇప్పుడు మీ ఎనర్జీస్ అనేవి చెక్ చేద్దాం. ఇక్కడ మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఎనర్జీస్ ఆఫ్టర్ ఫుల్ మూన్ అనేది చెక్ చేద్దాం. ఇది 7 ఆఫ్ కాయిన్స్, 7 ఆఫ్ కప్స్, అన్ని 7లే వస్తున్నాయి ఇక్కడ. 6, ఓకే, లవర్స్ కార్డ్, 2 ఆఫ్ కాయిన్స్, ఓకే, అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ మీ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్. మీరు మీ లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి ఇక్కడ. అండ్ ఈ ఆప్షన్స్ అన్నిటినీ వదిలేసి మీరు మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. బట్ ఆ వెయిట్ చేయడం కూడా ఎలా ఉంది అని అంటే వాళ్ళే వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వాలి, వాళ్ళే మీకు ఫస్ట్ మెసేజ్ చేయాలి, వాళ్ళే మీకు ఫస్ట్ కాల్ చేయాలి అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ కొన్ని డిసగ్రిమెంట్స్ కూడా నడిచాయి మీ ఇద్దరి మధ్య. ఓకే, నైట్ ఆఫ్ సోర్డ్స్, అంటే ఆలోచించకుండా మీరు చాలా డెసిషన్స్ తీసుకున్నారు రీసెంట్ పాస్ట్లో. వాటిని తలుచుకొని మీరు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీరు చేసుకున్న రాంగ్ చాయిసెస్ కూడా మీ లైఫ్లో కొన్ని ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ డిసగ్రిమెంట్స్ ఏంటి,
మీ ఇద్దరి మధ్య, మీ పర్సన్కి మీకు మధ్య అంటే మేబీ రిగార్డింగ్ అదర్ రిలేషన్స్. ఇంకా వేరే టాపిక్ ఏమీ కనపడట్లేదు మీ ఇద్దరి మధ్య. ఓకే, బట్ ఇక్కడ ఇప్పుడు మీరు ఇలా ఎందుకున్నారు ఈ ఎనర్జీస్లో అని అంటే ఇది ఒక మై వే ఆర్ హైవే టైప్ అనమాట. మీరు ఇది యాక్చువల్గా క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ అంటే ఇది కూడా ఒక ఇండిపెండెంట్ పర్సన్, ఒక నర్చరింగ్ పర్సనే. బట్ ఏంటంటే ఆల్రెడీ తన లైఫ్లో బిట్రేయల్ అనేది జరిగింది. ఆ బిట్రేయల్ ఎనర్జీస్ని తను మర్చిపోరు అనమాట. సెకండ్ ఛాన్స్ ఇచ్చే అలవాటు ఉండదు ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్కి. బట్ అయినా కూడా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు. ఓకే, అండ్ లవర్స్ కార్డ్ మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్, ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఇక్కడ. ఓకే, అంటే మీరు ఈ లైఫ్ అనే కాదు చాలా లైఫ్స్ నుండి కూడా మీ మధ్య సోల్ టై అనేది ఉంది. ఓకే, సో ఈ ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ప్రొటెక్షన్గా ఉంటున్నారు. అందుకే ఇక్కడ మనకి మీ పర్సన్ రీడింగ్లో కూడా అదే వచ్చింది. బట్ మీరు కూడా ఏవో 2 థింగ్స్ మధ్య జగల్ అవుతున్నారు. మేబీ ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో మ్యారీడ్ పీపుల్ అయి ఉండొచ్చు. అందుకే మీరు 2 రిలేషన్స్ మధ్య జగల్ అవుతున్నారు ఇక్కడ. అండ్ డే డ్రీమింగ్ కూడా చేస్తున్నారు మీరు. అంటే మీ పర్సన్తో న్యూ లైఫ్ చూస్తున్నారు, మీ పర్సన్నే మీ లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు, కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. అండ్ మీ రిలేషన్కి పబ్లిసిటీ ఇవ్వాలి, అంటే ఒక అరేంజ్డ్ మ్యారేజ్ టైప్లో చేసుకోవాలి, ఈ రిలేషన్ని సీక్రెట్గా ఉంచకూడదు అని కూడా అనుకుంటున్నారు మీరు. అది మ్యారేజ్ కాని వాళ్ళ విషయంలో. ఓకే, మ్యారేజ్ అయిన వాళ్ళది వేరేగా ఉంటుంది. ఓకే, మ్యారేజ్ అయిన వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పర్సన్, మీరు అందరూ కలిసి ఉండాలి, ఒక బ్లిస్ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్, మ్యారీడ్ లైఫ్ అయితే చూడాలి మళ్ళీ అని అనుకుంటున్నారు మీరు. ఓకే, సో ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో మ్యారీడ్ పీపుల్ కొంతమంది మ్యారేజ్ అయిన 1 మంత్లోనే సెపరేషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ. అండ్ 7 ఆఫ్ కాయిన్స్ మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు మీ రిలేషన్ని అండ్ మీ ఫైనాన్షియల్ కండిషన్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. మీరు ఎఫర్ట్స్ అనేవి పెట్టి బాగా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు మీరు. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది? నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అంటే మీ పర్సన్ని మీరు చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా ఇంకా మీ లైఫ్లో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆల్రెడీ అదంతా కూడా నిజం అవ్వబోతుంది నియర్ ఫ్యూచర్లో. అండ్ 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మీరు రీసెంట్ పాస్ట్లో ఏదో మనీ పోగొట్టుకున్నట్టు అంటే ఆ మనీ లాస్ మీ పర్సన్ ఇచ్చిన మనీ లాస్ అది. ఓకే, రీసెంట్ పాస్ట్లో. అండ్ మిమ్మల్ని లోన్లీగా వదిలేసినట్టు ఫీల్ అవుతున్నారు. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో చీటింగ్ అనేది చేసినట్టుగా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టు మీరు ఫీల్ అవుతున్నారు. ఎస్, అండ్ మీ పర్సన్ థాట్స్ మీ మైండ్లో ఎక్కువ ఉన్నాయి. అండ్ అగైన్ 2 ఆఫ్ కప్స్, డబుల్ కన్ఫర్మేషన్. మీదొక ట్విన్ ఫ్లేమ్, మీదొక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మేబీ చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ మీవి. ఓకే, సో ఈ కనెక్షన్కి యూనివర్స్ అండ్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మీ పర్సన్ స్టేగ్నెంట్ ఎనర్జీలో ఎందుకు ఉంటున్నారు అసలు అది చూద్దాం. అలా స్టక్ అయి ఉన్నట్టుగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? నైట్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ వాండ్స్, అగైన్ హర్మిట్. మీరు కూడా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ సర్జరీస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే సడన్గా ఏదో ఈరోజే మీకు ప్రపోజల్ పెట్టి రేపే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే టైప్ అయితే కాదు ఇప్పుడు.
కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ అని నా ప్రతి రీడింగ్లోనే చెప్తున్నాను. ఇక్కడ మీకు ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది. ఓకే, సో ఈ పర్సన్ ఎలా ఉన్నారు అని అంటే ఈ ప్రాసెస్ని స్లోగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. అంటే న్యాచురల్గా మీరిద్దరూ ఈ రిలేషన్లోకి రావాలి అనేది మీ పర్సన్ ఒపీనియన్ అనమాట. అంటే ఏంటి అని అంటే గంటలు గంటలు చాటింగ్ చేసేసుకొని కాల్స్ చేసేసి వెంటనే ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళిపోయి మ్యారేజ్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడేవో డిసగ్రిమెంట్స్ రాగానే మళ్ళీ అక్కడ బ్రేకప్ అయిపోయి మళ్ళీ వెంటనే సెపరేట్ అయిపోయి ఇలాంటిదంతా తన లైఫ్లో జరిగింది. సో ఇప్పుడు కంప్లీట్లీ ఆపోజిట్ చేయాలని చూస్తున్నారు మీ విషయంలో. అంటే తను చాలా పీస్ఫుల్గా ఉంటున్నారు. యూనివర్స్ ఏం చేస్తుందో చూద్దాం, గాడ్ ఏం చేస్తాడో చూద్దాం, అలా ఉంటున్నారనమాట. అంటే యాక్షన్ అనేది తనేమి తీసుకోవటం లేదు, బట్ న్యాచురల్ ప్రాసెస్ మీద ట్రస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే మీరు కనుక తన లైఫ్ పార్ట్నర్ అయితే అని రాసి పెట్టుంటే మీరే వస్తారు అన్నట్టుగా మీ పర్సన్ కూడా ప్రాసెస్ని చాలా స్లోగా చూస్తున్నారు. బట్ సడన్ కమ్యూనికేషన్ అండ్ సడన్ డెసిషన్స్ ఏవో కూడా తీసుకుంటారు ఇక్కడ. నెక్స్ట్ మంత్ 3rd వీక్ ఆ టైంకి మీకు ఓపెన్ అప్ అవుతారు మీ పర్సన్. అంటే తన ఫీలింగ్స్ని, తన ఫ్యూచర్ ప్లాన్స్ని అవన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు మీ పర్సన్. ఓకే, అంటే మేబీ జనవరి 3rd వీక్ లోపు మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వచ్చు, లేదా ఆల్రెడీ రీయూనియన్ అయి ఉన్న పర్సన్స్ ఆ టైంలో మీకు తన ఫ్యూచర్ ప్లాన్స్ని చెప్పచ్చు. ఓకే, చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ సడన్గా మీ సోషల్ మీడియా అకౌంట్స్ని స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు విత్ ఫేక్ అకౌంట్స్. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది? నియర్ ఫ్యూచర్లో ఇప్పుడే చెప్పాను నేను, మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు, లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఇంకా మీ పర్సన్ తన లైఫ్లో లైఫ్ పార్ట్నర్గా చూసేది ఎవరు అని అంటే మీరే. ఇంకా వేరే పర్సన్కి ఛాన్స్ ఇవ్వాలి అని కూడా అనుకోవటం లేదు మీ పర్సన్. అండ్ మీరు కూడా అదే అనుకుంటున్నారు ఇక్కడ సేమ్. మీ పర్సనే మీ ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్షన్ ఇక్కడ. ఓకే, మీ ఫ్యూచర్ స్పౌస్ ఎవరు అని అంటే ఇక్కడ మీ పర్సన్ అనమాట. సో నెక్స్ట్ మంత్లో ఈ క్లారిటీ అనేది మీకు కూడా వస్తుంది అండ్ మీరు కూడా మీ పర్సన్కి ఇస్తారు. నెక్స్ట్ యూనివర్స్ అసలు మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటో చూద్దాం. 7 of Wands. మీరు ఏంజల్స్ అండ్ యూనివర్స్ ప్రొటెక్షన్లో ఉన్నారు అండ్ మీరు మీ బౌండరీస్లో మీరు ఉన్నారు. ఓకే, సో మీకు జస్టిస్ అనేది తప్పకుండా జరుగుతుంది ఈ రిలేషన్షిప్ వైజ్ చూస్తే. అండ్ బిహైండ్ ద డెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. కార్మిక్ సైకిల్ ఎండ్ అవుతుంది అండ్ న్యూ కార్మిక్ సైకిల్, ఓల్డ్ కార్మిక్ సైకిల్ ఎండ్ అయి బ్రాండ్ న్యూ సైకిల్ అయితే బిగిన్ అవబోతుంది.